రేపు ఇది చాలు, కాలేజీలో దుమ్ము రేపేయచ్చు. డాన్స్. అరే అక్కడ నుంచి ఏదో సౌండ్ వస్తుందిరా. రే వెళ్ళి చూసిరారు నువ్వు. అరే ముగ్గురు కలిసి వెళ్దాం పారా. నేనురా, నన్ను చూసి కూడా భయపడతారు ఇంద్ర బాబు మీరు. అన్న నువ్వా? అన్నా మేమైతే సంకేతం వాడు చూడు ఏం చేస్తున్నాడు అక్కడ? అయ్యా రేయ్, అరే ఆడు చూడరా. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏ నువ్వా? కింద బయటనే కదా బాబు. అబ్బా రేయ్, ఈ మాస్టర్ పాటకి మాస్టర్ లేకుండా వెళ్ళారా? నువ్వు లేకుండా నా గురు 10 లేద్దాం. పదా మరి. 10 లేద్దాం. అచ్చా, బాగా అలసిపోయాను రా. కొద్దిగా వాటర్ ఉన్నాయా? నేస్తా ఉండు. తీసుకురాపో. ఒకసారి రండి అందరూ. ఏమైంది? 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 చదువుతా చూడు. గుంటూరులో వరుస హత్యలు చేసిన సైకో. గుంటూరులో వరుస హత్యలు చేసిన సైకో. అక్కడి నుంచి తప్పించుకున్న తరహాలో విజయవాడలో 2 హత్యలు. ఆ సైకో విజయవాడలో అడుగుపెట్టినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ దుర్యోధన అనుకున్నంత క్రూరత్వం వీడికి ఒక్కడికే ఉందేమోరా. అమ్మో ఇలా అయితే చాలా డేంజరే. చాలా డేంజర్. సరే కానీ టైం ఎంత అయింది? 9:30. సరే ఇంక చాలా టైం అయింది కానీ వెళ్దాం పాండి. సర్లే పదండి వెళ్దాం మరి. అలానే. ఆగరా, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. సరే. జీవన్, నేను కూడా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తా. సరే వెళ్ళు. రే హరి, నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పాకరా. ఇందాక న్యూస్ పేపర్ చదివాను చూసావా? సేమ్ మనల్ని రఘు భయపెట్టాడు చూసావా? ఆ మాస్క్ న్యూస్ పేపర్ లో ఉన్న మాస్క్ ఒకేలా కొనేరా. సేమ్ డిట్టో ఒకటేరా. ఒకటే. అలా ఎలారా? సేమ్ ఒకటే మాస్క్. నేను చూసాను చెప్తున్నా. సేమ్ డిట్టో ఒకటే మాస్క్. అలా ఏం జీవన్, ఏం చేస్తున్నారు? రఘు ఏం లేదు, మామూలుగా. సర్లే గాని పదండి మరి. ఇంకా హుసేన్ గడేడి? హుసేన్ గడా? నాకేం తెలీదు. వాడు వెళ్ళిపోయి ఉంటాడులే. ఇంటికి వెళ్తానన్నాడు అటు నుంచి అటు. ఇంటికి వెళ్ళిపోయాడా? వెళ్ళుంటానంటావా? సరే పాండి, ఇంటికి వెళ్దాం. సరే పండి వెళ్దాం. పదండి. భీమల్ నాయక్ ఫస్ట్ సాంగ్ వదిలాడు చూసావా? చూసా, చాలా బాగుంది. మరి మామూలుగా ఉండదు. పిల్లాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. జీవన్ గడికి కాల్ చేద్దాం ముందు.
అంకుల్ చెప్పండి. ఎక్కడున్నారా? ఇప్పుడే కాలేజీకి బయలుదేరుతున్నాం. కాలేజ్కి వెళ్ళటం ఏంటి? నిన్న అనగా పిల్లాన్ని డాన్స్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడు వాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. హలో అంకుల్, ఇంకా ఇంటికి రాలేదు వచ్చాను. నిన్న రాత్రి డాన్స్ ప్రాక్టీస్ అయిపోయాక వచ్చేసాం. వాడు వచ్చేసాడు అనుకున్నాం. మీరే కదరా రాత్రి అనగా తీసుకెళ్లారు వాడిని. వాడు ఇంకా ఇంటికి రాలేదు. సరే అంకుల్, మీరే కంగారు పడపాకండి. మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళుంటాడు. మీరు కంగారు పడపాకండి. కంగారు పడటం కాదురా, మీరు ఏం చేస్తున్నారు? అసలు రాత్రి పగలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నారు మీరు? అలా కాదు అంకుల్, కాల్ చేసి సాయంత్రం కల్లా మీకు ఎలాగైనా అప్పచెప్తా. వాడు ఎక్కడ ఉన్నాడో చూడండి. అరే జీవన్ ఏంట్రా అర్జెంట్ మీట్ అవుదాం అన్న, నాకు కాలేజ్ టైం అవుతుంది ఏంటో చెప్పు. అరే ఈ రోజు నా కోసం ఎలాగైనా ఏదైనా సరే ఈరోజు సెలవు పెట్టరా. ఏమైందిరా? నిన్న నైట్ నుంచి ఉసేంగడి కనిపించట్లేదంట. వాళ్ళ నాన్న ఫోన్ చేసి నన్ను అరుస్తున్నాడు. సేమ్ రా, నిన్న వాళ్ళ లవ్ కూడా నాకు కాల్ చేసి అడుగుతుందిరా. కాల్ చేస్తే మాట్లాడితే కట్ అయిందంట. రిటర్న్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. మరి ఏమైనా మేనేజ్ చేసావురా? నిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాం కదా, బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోయాడని చెప్పా. మరి నువ్వెలా మేనేజ్ చేసావు? ఏమైనా మేనేజ్ చేయడం రా బాబు. ఈ రోజు నైట్ కల్లా ఏమైనా సరే వాడిని అప్పు చెప్తా అని చెప్పా. సరే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి వెతుకుదాం. ఈరోజు ఎలాగైనా సరే సెలవు పెడతావుగా? పెడతా, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సరే, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కాల్ చేయి, ఎమ్మటనే కాల్ చేయి. ఉంటా, బాయ్. ఏంటి ఉసింగడి చెప్పులా ఉన్నాయి? హలో హలో హుసేన్, ఎక్కడున్నావురా? ఏంటి రఘువా? రఘు నీ ఫోన్ ఏంటి? ఉసింగడి ఫోన్ నీకడ ఉంది. హలో హలో రఘు, హలో రఘు ఇప్పుడు అర్థమైందిరా, ఆ రఘు గడే కదా మొత్తం చేసింది.